నిన్ను కిడ్నాప్ చేసింది నిజమే. ఎవరు చేసుంటారబ్బా? ఇదొక సెటప్ కిడ్నాప్. నాకు ఆ ఏసీ మీదే డౌట్. ఎందుకు సార్ ఆ మహేష్ వదిలేశారు? మహేష్ లోపలికి వస్తే దీపికి ఇరుక్కుంటుందిరా. దీపికి ఇరుక్కుంటుందా లేక మీరు దీపికి దగ్గర ఇరుక్కుంటారా? నీకు నెప్పెడితే నన్నెందుకురా కొడుతున్నావు? అయ్యో, పట్టుకుని ఎలా కొట్టారో చూడండి. లవ్వే చేయని ఒక అమ్మాయి కోసమే ఇంత జరిగిందంటే నిజంగా లవ్ చేస్తుంటే ఏం జరుగుండేదో అది తలుచుకుంటే. అదెందుకు తలుచుకుంటావు? తర్వాత ఎప్పుడో రాబోయే ఎపిసోడ్. ఇప్పుడెందుకు దిగులు పడతావు? కాజల్, ఒక్క నిమిషం. మా అనే టీ మహేష్ తో మాట్లాడు. అన్నయ్య, ఇదిగో కాజల్ తో మాట్లాడు. హలో హలో మహేష్, ఎలా ఉన్నారు? అవసరమా నాకు? మాట్లాడు. నీ మాటలు ఆంధ్ర మొత్తం వింటుంది. అయితే ఆంధ్రప్రదేశ్కు ఒక విషయం చెప్తున్నాను. ఇంతవరకు నేను చెయ్యని తప్పు కోసం ఎంతో శిక్ష అనుభవించాను. అందుకని ఆ సో కాల్డ్ తప్పుని నేను రైట్ ట్రయల్ గా చేయబోతున్నాను. తప్ప? ఎలాంటి తప్పది? లవ్ చేయడం తప్పంటే నేను లవ్ చేయబోతున్నాను. త్యాగరాజు గారు, ఏంటి విశేషం? అబ్బాయి మొదటిసారిగా ఉద్యోగానికి వెళ్తున్నాడా? కాదు మొట్టమొదటిసారిగా లవ్ చేయడానికి వెళ్తున్నాడు. చెయ్యండి. భలే ఫ్యామిలీ. దేశం అందుకే చెడిపోతుంది. నా ఫ్యూచర్ బ్రైట్ గా ఉంది, జమాయించమని మా నాన్న చెప్పాడు. మీ నాన్నకి చేతులెత్తి మొక్కాలరా. మా నాన్న ఉన్నాడే దరిద్రుడు. నా ఇన్షియల్ కూడా పక్కింట్లో అప్పు సరే తీసుకొచ్చి. వదిలే మావా, కూర్చో. ఇదేరా పాతకాలం టెక్నిక్. ఏం టెక్నిక్ రా ఇది? బైక్ రిపేర్ అయినట్టు కూర్చోవడం. రే, ఇది కడుపు రిపేర్ అయినట్టుందిరా. ఇప్పుడు ఓకేనా? ఏమావా, తన ఇంటికి వెళ్ళదా? హోమ్ సెక్రటరీ ఇల్లు. కోడి బయటకు వచ్చినప్పుడే చూడాలి. అవునవును, అమ్మ కోడి అదిరిపోయేలా ఉంటుంది. సరే గాని నాకు మోకాళ్ళు నొప్పిగా ఉన్నాయిరా. నీ టెక్నిక్ ని యూజ్ చేసి గుడ్లు పెట్టించే పని. రే, అమ్మ కోడి అంటే గుడ్లు పెడుతుంది, అది చెప్తున్నాను రా. త్వరగా కానీ. ఉండు. మగ మనసు చట్టిలాగా, ఆడ మనసు జల్లడలాగా, పోలేడు చిల్లో నుండురా. జల్లడగుండా పిండి పోగా కష్టు మాత్రమే మిగులురా. మారులే ఏ మారులే, మారులే ఏ మారులే. ఏ ఏరియారా? మలేరియా. గోల్కొండ అంటే ఏం పీకుతావు? గోల్కొండ నుంచి అబీట్స్ కి బస్సులు రావచ్చు, కానీ బచ్చగాళ్ళు రాకూడదు. మా ఏరియా అమ్మాయికి బీటేస్తున్నావా? గురు, నువ్వు అని చాలు, వాడు కళ్ళు పీకి చేతిలో పెడతాను. ఏంటి పీకేది ఆకుమడి? హ్యూమన్ పార్ట్స్ ని ఎలా డీల్ చేయాలో మీకు తెలియదా ఏంటి? ఇదే విధంగా మామ ఆ రోజు కూడా. సరే వదిలే. మనం వచ్చిన విషయం ఏంటో చెప్పి వెళ్ళిపోదాం. ఏంటి చెప్పనా? చెప్పు. సరే నువ్వే చెప్పు. రే, ఏంటో నువ్వే చెప్పు. వద్దులేరా, మనం బయలుదేరదాం. రేయ్, చెప్పాలనుకున్నది చెప్పేళ్ళు. సరే, ఈ గ్యాంగ్ లో రాజు ఎవరు? రాజా నేనే. ఏంటి? ఆల్ ది బెస్ట్. ఉండు. బై. ఇప్పుడు రాజుకేంటి? సరే, ఓపెన్ గా చెప్పేస్తాను. నేను మీలా వయసులో ఉన్న కుర్రాన్నేగా. నేను ఈ అమ్మాయికే లైన్ వేశాను. కానీ ఈ అమ్మాయి మా ఏరియాలోనే గడ్డం పెట్టుకున్న రాజు అన్న కుర్రాడు ఉన్నాడు, వాడినే ప్రేమిస్తారని చెప్పి వెళ్ళిపోయింది. నాకు తెలియక అడుగుతాను మామ, కరెక్ట్ గా గ్యాంగ్ లో రాజు అనేవాడు ఉన్నాడని ఎలా కనిపెట్టావు? అన్ని వీధుల్లోనూ అన్ని గ్యాంగులోనూ రాజు అని ఒకడు తప్పకుండా ఉంటాడు. రాజు అన్నది నేషనల్ నేమ్. అదరగొట్టారు మాస్టర్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.